ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. ఏమనంటే కీర్తన 37:27 కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. కీడు చేయడము దేవునికి ఇష్టమైన పని కాదు. వాక్యం తెలియజేస్తుంది, కీడు చేయుట మాని మేలు చేయము. అది నువ్వు ఒక విశ్వాసివైనా, పాస్టర్వైనా, లేదా నువ్వెవరివైనా కావచ్చు. నీ తోటి సహోదరునికి, నీ తోటి సహోదరికి నువ్వేం చేయాలంట తెలుసా? మేలు చేయాలి. ఈ రోజున సమాజంలో ఎక్కడ చూసినా ఒక సహోదరునికి, ఒక సహోదరికి కీడు తలపెడుతున్నారు, నష్టాన్ని తలపెడుతున్నారు. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, కీడు చేయుట మాని మేలు చేయము అని చెప్పేసి అంటున్నాడు. మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఇది నిజమే. మేలు చేయడం అన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. మేలు చేయడం అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. ప్రభువు కూడా అదే చెప్తున్నాడు. ఆయన ఆలోచనలోనికి మనము రావాలి. ఆయన ఆయన యొక్క గుణలక్షణంలోనికి మనం రావాలంటే, కొందరు అంటారు కదా, నువ్వు మేలు చేయకపోయినా సరే కానీ కీడు చేయకు అంటే దాని అర్థం ఏంది? కీడు చేయకు, మేలు చేయమని. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నీవే, నువ్వు ఇతరులకు మేలుకరంగా ఉన్నావా, లేక కీడు తలపెట్టే వ్యక్తిగా ఉన్నావా? ఒకవేళ కీడు తలపెట్టే వ్యక్తిగా, నీ ద్వారా ఇతరులు బాధపడుతున్నట్లయితే నీ మనసును మార్చుకొని మేలు చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రభు పేరట ఈ విషయాలు తెలియజేస్తున్నాను. ఆమెన్.